ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేంటి బాబు, పెళ్ళైన తర్వాత కూడా జాను చదువుకోవచ్చు అన్నారు. అమ్మాయిలు బాగా చదువుకోవాలని మీరే కదా చెప్పారు. ఇప్పుడు మాట మార్చడం లేదు అంకుల్. జాను బాగా చదువుకోవాలి, కెరియర్లో ఎదగాలి. కానీ ఇప్పుడు కాలేజీకి వెళ్ళకూడదని చెప్పడానికి కారణం చిన్నబాబు గారు హరీష్. నేనేం చేశాను? ఏం చేసావురా? చెల్లెలి చదువు అటకెక్కించాలనుకున్నావా ఏంటి? వెయిట్ బామ్ గారు, పూర్తిగా చెప్పనివ్వండి. సోషల్ మీడియాలో హరిబాబు గారు మా ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్ చేశారు. అది సంతోషపడాల్సిన విషయమే కదా బాబు గారు, అందులో తప్పే ఉంది. ఫోటోలో తప్పులేదు, కానీ కామెంట్స్ చదివారా? అదేంటి బాబు గారు, క్యూట్ కపుల్స్, బెస్ట్ కపుల్స్, ఈడు చూడు బాగుందనే రాశారు కదా. నెగిటివ్ కామెంట్స్ కూడా చదవండి. బిజినెస్లో తోపుకి, కాలేజ్ పాపకి ముడి. కాబోయే మొగుడు జై. ఇలాంటి పెళ్ళం ఉంటే నేను కొడతాను జై. వాట్ ఇస్ దిస్ బావు గారు? పెళ్లి కూతురు కత్తిలా ఉంది. ఇస్ ఇట్ రైట్? యాక్చువల్లీ ఆడపిల్లని ఫ్లవర్తో పోలిస్తే బాగుంటుంది. వీడెవడో షేవింగ్ చేసుకుంటూ కామెంట్ చేసినట్టున్నాడు. నన్నైతే ఒకడు గుడ్ల గూబ కళ్ళు అన్నాడు బామ్మ. వాడి కళ్ళు పేలిపోను. సార్, అలా కామెంట్స్ రాసే వాళ్ళకి పని పాట ఉండదు. మీరు వాటిని చదివి హర్ట్ అవ్వకండి. నన్నేమన్నా నేను ఫీల్ కాంచాను, కానీ నిన్నంటే నాకు కాబోయే భార్యని తప్పుగా కామెంట్ చేస్తే నేను తట్టుకోలేను. ఇంకొన్ని కామెంట్స్ చదవకూడదు. వదిలే నాయన, ఇక ఆపేసి. ఒరే హరీషు, అసలు నిన్ను ఫోన్లో ఫోటోలు ఎవరు పంపించమన్నారా? జాను ఎంగేజ్మెంట్ అని ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను. మీ సంతోషం కోసం చేసుండొచ్చు బావగారు, దానివల్ల నాకు బాధ కలిగింది కదా.